ఈరోజు చెప్పుకునేటటువంటి ఆరోగ్య విషయాల్లో కలబంద గురించి మాట్లాడుకుందాం మనం. కలబందని అనేక విధాలుగా వాడుకోవచ్చు. దీని చారిత్రక నేపథ్యం ఏంటంటే, కలబంద గాయాన్ని అద్భుతంగా మాన్పేస్తుంది. మన సైనికులకి ఏదైనా గాయం అయినప్పుడు పసుపు కలబంద నూరి కట్టుకట్టినట్లయితే చాలా సులభంగా గాయం మారి మళ్ళీ వారం తిరగకుండానే యుద్ధభూమిలో పాల్గొంటారు. అలాగే క్షయం తగ్గుద్ది అని చెప్పి ఇవన్నీ బోధించాడట. అంటే అంతకు ముందుగానే దీని ఉపయోగాలు తెలిసి భారతదేశంలో ఎక్కడ చూసినా దీన్ని వాడుకుంటున్నారని అర్థమవుతుంది. పసుపును కలబందను. ఈ కలబందలో ఉండే ప్రత్యేకత ఏంటంటే, ఒకటి గాయాలను మాన్పుద్ది, రెండోది గడ్డల మాన్పుద్ది. దీన్ని గడ్డలను ఎలాగంటే దీన్ని ఎండబెట్టి గుజ్జు తీసుకొని దీనిలోను కొన్ని ఇతరత్ర అనుపానాలు కలిపి గడ్డగా కడతారు. గడ్డకు కడతా ఉంటే తగ్గిపోతుంది. 1-2 చెంచాలు తీసుకొని తింటూ ఉంటే, పరగడుపును తింటూ ఉంటే షుగర్ తగ్గుద్ది. ఈ విధంగా కూడా చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. ఇదిగోనండి, అంచులు ఉంటాయి, చిన్న ముళ్ళు ఉంటాయి. ఈ ముళ్ళు చెక్కేసేసి కత్తి గుచ్చి, కొంచెం ఇది చాలా మెత్తనదే ఉంటుంది లోపల పదార్థం, కత్తి అలా గుచ్చి పొయ్యి మీద కొంచెం కాల్చి వేడి చేసి మోకాళ్ళు పైన అడుగు పక్కన కూడా కొంచెం వెడల్పంటిది, ఇది బాగా చివరి భాగం తీసుకున్నాం, అలా కాకుండా వెడల్పంటి మొదల భాగాన్ని తీసుకుని ఆ మట్టని ఇలాగా కాల్చి ముళ్ళు తీసి మోకాళ్ళు పైన మోకాళ్ళు దిగువ, ఎలాగంటే ఈ కత్తితోటి ఇలా చీలిస్తే మెత్తగా పొట్ట విచ్చిపోతుంది కాలి ఉన్న దాని మీద. ఈ చర్మం పక్కకు తీస్తే ఇదంతా ఉడికి చక్కని పదార్థంగా ఉంటుంది. ఇది ఇలాగ పైనేసి కట్టుకోవచ్చు, తగ్గుద్ది. ఇక 1-2 చెంచాలు పరగడుపునే తింటూ ఉంటే షుగరు అసలు ఎన్ని మందులు వాడినా తగ్గటం లేదైనా షుగర్ తగ్గిపోతుంది. ఇది ఒక అద్భుతమైన శక్తి. దీన్ని షుగర్ను కంట్రోల్ చేసే శక్తి ఈ కలబందలో ఉంది. మరొకటి కూడా ఉందండి దీనిలోను. ఏంటట, ఎక్కువ ముఖ సౌందర్య సాధనాల్లో వాడతారు. ఈ కలబందని ఈ జల్లిలాగా తయారు చేసి ముఖానికి రాస్తూ ఉంటారు. అనేక మూలికలను కలిపి తయారు చేసినటువంటి లేహ్యాలని వాడుతూ ఉంటారు. ఇలాగ వాడినట్లయితే చాలా బాగా లేహ్యాలతో పాటు కొన్ని జ్యూసులుగా తయారు చేసి ఔషధంగా త్రాగుతూ ఉండొచ్చు. పటిక బెల్లంతో మరిగించేసి అదిని దానిలోను కొన్ని మూలికలు, అంటే దానిలో వేసే మూలికలు ఏంటంటే సుగంధి పాల కషాయం ఇది చేసి అన్నీ కలిపి మరిగించి పాలు నీరుతోటి కొంచెం జ్యూస్ లాగా తాగుతూ ఉంటే విపరీతంగా సలవ చేస్తుంది. ఇది సలవ పదార్థం. ఆ విధంగా కూడా దీన్ని ఉపయోగపడుతుంది. సౌందర్య సాధనాల్లో ముఖానికి రాసుకుంటే క్రీములు ఇది బాగా వాడుతున్నారు. కాబట్టి ఇటువంటి ప్రతి వారి ఇంట్లోనూ కూడా శుభము. ఇంతోటంటే తులసి మొక్క తర్వాత ఇంటి దగ్గర వాస్తు శాస్త్ర ప్రకారమనో లేకపోతే ఆరోగ్య శాస్త్ర ప్రకారమనో ఎవరు ఎలా ప్రవేశపెట్టారో జనం మైండ్లోకి తెలియదు. కానీ ప్రతి ఇంటి ముందు ఏలాడబడుతూనే ఉంటుంది, లేదా గోడ మీద ఉంటుంది ఖచ్చితంగా కలబద్ద. కాబట్టి ఏ మొక్క దగ్గరికి వెళ్ళినా ఒక నమస్కారం పెట్టి మీ మనసులో మీరు తలుచుకోండి, నాకు ఈ వ్యాధిని తగ్గించాలి అని చెప్పి అనుకోండి. అలాగ అనుకుంటే మీరు అనుకున్న తక్షణంగా మీ వ్యాధిని తగ్గించే కణాలు మీ కణాల్లో ఉంటాయే. ఏది తలకు సంబంధించిన కణాల్లో ఉంటాయి, న్యూరో సెల్స్ ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం అతి మధురం గురించి ఈరోజు చెప్పుకుంటున్నాం. గాయాల నుండి రక్తం స్రవించడం జరుగుతూ ఉంటే పొడిని పైనేసి కడితే స్రావం ఆగిపోతుంది, రక్తం గట్టిపడుతుంది. కాండం నమిలితే నోటి నిండుగా నీరు ఊరుతుంది. నీరు అద్భుతంగా రుచి కలిగి ఉంటుంది. కొంచెం అతి మధురం నీటిలో వేసి కాసి కొద్దిగా తాగుతుంటే జ్వరాలు, దానిలో వచ్చే అతిదాహం తగ్గిపోతుంది. దీని చూర్ణం మేకపాలలో కలిపి తాగుతూ ఉంటే స్త్రీకి స్తన్యం వృద్ధి అవుతుందంటే, తల్లిపాలు లేకపోతే
అతి మధురం నీటిలో వేసి మరిగించి తాగుతా లేదా పాలలో వేసుకుని మరిగించి తాగుతూ ఉంటే పాలు అధికంగా తయారు చేస్తున్నాయి. పాలిండ్లు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట, పాలు పెరుగుతూ ఉంటాయి. దీని చూర్ణాన్ని చిటికెడు తమలపాకులో ఉంచి తింటే నోరు సువాసనగా ఉంటుంది, చెవుళ్ళ వ్యాధులు తగ్గిస్తుంది. నోరు దుర్వాసనగా ఉండే వాళ్ళకి ఇది అద్భుతమైంది. ఇదే కాకుండా వేపాకు తమలపాకు కలిపినవిలాగా నోరు సువాసనగా ఉంటుంది. నేత్ర వ్యాధులు గల వారు నిత్యం వాడదగిన ఔషధం. అతి మధురం తైలపాకం చేసి సేవించవచ్చు. దీనివలన తలకా కురులు అంటే జుట్టు నిగనగలాడుతూ బాగా పెరుగుతుంది, క్రమంగా నలబడుతుంది. అంతేగాక తలకు మర్దన కూడా చేయొచ్చు. తైలపాకం అంటే నువ్వుల నూనెలో వేసి మరిగించడం అన్నమాట. ఆ నూనె తైలపాకం కూడా తలకి జుట్టుకు రాసుకోవచ్చు. పాలలో కానీ నీటిలో కానీ 10 గ్రాముల మధురం పొడిగా అతి మధుర పొడి కలిపి తాగుతూ ఉంటే అంతర్గ్రంథిలోని ఆరోగ్యమైన మార్పు వస్తుంది. గుండెకి ఆపరేషన్ చేయించుకున్న వారు వాడరాదు. ఇది ఎందుకు కొందరికి ఆపరేషన్ చేయించుకుని తప్పని పరిస్థితులు అది చేయించేసుకుంటే అతి మధురం వాడకూడదు. శరీర అంతర్బహిర్గ్రంథుల నుంచి స్రవించు రక్తంను ఆపుటకు అతి మధురం చక్కని మందు. అనగా కషాయం త్రాగి పొడిని పైన పూతగా వాడాలి. రక్తమరలు గల వారు వ్యాధి కుదిరే వరకు అతి మధురాన్ని వాడుకోవచ్చని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. దానికి మరొక పేరుంది, ఎస్టీ మధుకం అని కూడా అంటారు. ఇది పొదజాతి మొక్క. కాండాలు చిన్న మొక్కలుగా తరిగి ఔషధంగా ఉపయోగిస్తారు. ఇవి తీయగా ఉండి చలువ చేస్తాయి. అతి మధురం తింటారు చాలామంది. చలువ చేస్తుంది, మలమూత్రాలు సులభపరుస్తుంది, దగ్గులను తగ్గిస్తుంది, పైత్యం తగ్గిస్తుంది, విరోచనంలో రక్తం పడటం ఆపుతుంది. టీబీని అద్భుతమైన మందు. టీబీ తగ్గిస్తుంది. ఊపిరితిత్తుల్లో కఫం, ప్రేగుల్లో మూత్ర నాళాల్లో ఉన్న అడ్డంకులను తీసివేస్తుంది. ప్రేగుల్లో వాపులుంటే తగ్గిస్తుంది. ఈ ఎర్రబడటం అనే వ్యాధి తగ్గుతుంది. ఎర్రబడటం అనే వ్యాధిని తగ్గిస్తుంది. పేగుల్లో వాపు ఉంటే కళ్ళు ఎర్రబడిపోతాయి, అది తగ్గుద్ది. గొంతు బొంగురు తగ్గించడంలో మనగాడు. ఉబ్బసం అనగా ఆయాసం తగ్గిస్తుంది. ప్రమేహ వ్యాధులను తగ్గిస్తుంది. శరీరంలో ఎక్కడ ఉబ్బులున్నా అనగా నరాల వాపులున్నా తగ్గిస్తుంది. అనేక జ్వరాలు తగ్గిస్తుంది. విరదాహం, కడుపులో మంట హరింపజేస్తుంది. గుండె వ్యాధులు ఉన్నవారు వాడదగిన మందు. వీర్యం వృద్ధి చేస్తుంది. గడ్డలు వ్రణాలు మందు వాటికి బాగా పనిచేస్తుంది. వృద్ధాప్యాన్ని ఆపుతుంది. అజుమధురం మెత్తగా చూరించి అవసరాన్ని బట్టి ఉదయం సాయంకాలం గ్లాసు పాలలో ఒక 5 గ్రాములు పొడి వేసి తేనె ఒక చెంచా వేసి అంటే 10 గ్రాములు తేనె వేసి కలిపి తాగొచ్చు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.